రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు రాయబడి ఉంటున్నవి. మార్కు సువార్త మొదటి అధ్యాయములో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు నుండి సువార్తను నమ్మడని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అక్కడ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడి ఉంటున్నది. రోమ 6:23లో ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు నందు నిత్య జీవమని రాయబడింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము ఓ మాటను అర్థం చేసుకోవాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారనే మాటలు ఉన్నాయి. లోకములు ఎన్నో భేదాలు ఉన్నాయి. ధనవంతులనే భేదము, పేదవారనే భేదము లేదా, చదువుకున్నవారని చదువులేని వారని భేదాలు లేదా, కులాల్లో భేదాలు లేవా, మతాల్లో భేదాలు లేవా, అనేకమైన విషయాల్లో మనకు భేదాలు కనబడుతుంటున్నాయి కదా. మరి వీటి యొక్క భేదాలన్నిటికీ కూడా లోకములో ఉన్నాయి. ఆ భాష వారని, ఈ భాష వారని, ఆ దేశం వారని, ఈ దేశం వారని అనేకమైనటువంటి యొక్క భేదభావాలు లోకంలో ఉన్నాయి. కానీ పాపం చేసే విషయంలో మాత్రం భేదభావం లేదు. అందరూ పాపం చేశారు. వారు చదువుకున్న వారైనా, ధనవంతులైనా, ఏ దేశస్థులైనా, ఏ భాష వారైనా, పేదవారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా అందరూ పాపం చేశారు. ఈ పాపానికి ప్రతిఫలం ఏంటి? కర్మఫలం అంటాం కదా. ప్రతిఫలం ఏమిటనగా నీ పాపాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడాలి. ఈ లోకంలో తప్పు చేస్తే, దొంగతనం చేస్తే, హత్య చేస్తే పోలీసు వారు వస్తారు, పట్టుకుని వెళ్తారు, జైలుకి తీసుకువెళ్తారు, శిక్ష విధిస్తారు. అలాగైతే మనం ఈ లోకంలో ఎన్నో పాపాలు చేస్తున్నాం. చిన్నవి పెద్దవి, తెలుసో తెలియకో, మరి బిడ్డలు తల్లిదండ్రులు తెలియకుండా మరి అలాగా మరి అనేకమైనటువంటి తప్పులు మనం చేస్తూనే ఉన్నాం ఈ లోకంలో. అయితే ఈ లోకంలో మనకున్న హోదాను బట్టి, పలుబడిని బట్టి, తెలివితేటలను బట్టి మరి వాటి నుంచి తప్పించుకుంటున్నాం. కానీ వాటి నుంచి దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒకనొక రోజున దేవుడిని అడుగుతాడు, ఎందుకు నువ్వు పాపం చేశావు? నీకు అన్నీ నేను ఇచ్చాను కదా, నువ్వెందుకు అబద్ధాలు చెప్పావు, ఎందుకు దొంగతనాలు చేస్తావు, ఎందుకు సినిమాలు చూస్తావు, ఎందుకు మోసం చేస్తావు, ఎందుకు హత్యలు చేస్తున్నావు, ఎందుకు లంచాలు తీసుకున్నావు, ఎందుకు వ్యభిచారం చేస్తున్నావు, ఎందుకు జాగ్రత్తం చేస్తున్నావు? వీటన్నిటికీ మరి నువ్వు జవాబు ఇవ్వాలి కదా. అందుకనే ఆ జవాబు ఇచ్చేదానికి బదులుగా అప్పుడు నీ పాపాన్ని బట్టి లోకస్తులు మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి చనిపోతే నరకానికి వెళ్ళాల్సింది. అదే యమలోకం అంటారు, అగ్నిగుండం అంటారు. ఈ యుగాలందులో వారి యొక్క జీవితం అంతా కూడా అలాగనే అయిపోతూ ఉంటుంది. అది వారి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఆ దేవుడే నన్ను ప్రేమించాడు. దాదాపుగా 2000 సంవత్సరాల కిందట భూలోకానికి వచ్చి ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మానవుల పాపముల కొరకై మరణించాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన సిలువేయబడ్డాడు. మన మానవుల యొక్క తలంపుల కొరకై ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడింది. మన చేతులతో చేసిన తప్పుల కొరకై ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆయన పలుస్తున్నాడు, రండి నా దగ్గరకు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను, ఈ పాపాలను క్షమిస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, నా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుకుంటాను, నా రాజ్యమైన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్తానని చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, పాపం చేయకుండా ఎవరు ఉంటారు? యవనస్తులు చేయటం లేదా, వృద్ధులు చేయటం లేదా, పెద్దలు చేయటం లేదా, స్త్రీలు చేయటం లేదా, పురుషులు చేయటం లేదా, ప్రతి ఒక్కరు పాపం చేస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి తప్పించుకునే మార్గం లేదు ఈ లోకంలో. ఎవరైనా చెప్పినా నమ్మొద్దు దయచేసి. ఇది మతము కాదు, నేను చెప్పేది మతము కాదు, మార్గము. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. దేనికి మార్గం అంటే పరిశుద్ధతకు.
దేనికి మార్గం అంటే శాంతికి, దేనికి మార్గం అంటే ప్రేమకు, దేనికి మార్గం అంటే పవిత్రమైన జీవితానికి, దేనికి మార్గం అంటే యథార్థమైనటువంటి జీవితానికి. ఇలాంటి యొక్క శ్రేష్టమైన మార్గము మనం కానీ పడితే మోక్షరాజ్యమైన పరలోక రాజ్యంలోకి వెళతాం. వారి మాటలు వీరి మాటలు విని ఇది మన మతం కాదు, ఇది మన యొక్క వేరే దేశస్తుల మతము, ఇది మన కులస్తుల మతం కాదు, ఏదో తక్కువ కులస్తుల మతము అని అనుకుంటూ మోసపోతున్నారా? ఒకనొక రోజున మనం చేసిన రహస్య పాపాలు, బహిరంగ పాపాలు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు ఎవరు ఎక్కడ చేస్తున్నారో దేవుని ఎదురు నిలబడినప్పుడు శిక్షిస్తారు. అందుకనే జాగ్రత్తగా ఈ మాట వింటున్నా మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించండి. దాన్ని ఏమి చేయాల్సిన పని లేదు, పూజలు పునస్కారాలు చేయాల్సిన పని లేదు, యజ్ఞయాగాదులు చేయాల్సిన పని లేదు. చేసిన తప్పులు ఒప్పుకుంటే చాలు. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నేను తెలుసో తెలియక అనేకమైన తప్పులు చేస్తూ వచ్చాను, క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు. తండ్రి బిడ్డలను క్షమిస్తాడు కదా, ఉపాధ్యాయుడు విద్యార్థులను క్షమిస్తాడు కదా, పెద్దవారు చిన్నవారిని క్షమిస్తారు కదా, అలాగే భర్త భార్యను క్షమిస్తారు కదా. అలాగే అనేక విషయాల్లో మనం కూడా మన ప్రభు క్షమిస్తాడు, పరలోక రాజ్యం వెళ్తాడు. ఈ మాటలు నీకు అర్థమైనా అనుకుంటాను. మీ సంతోషం నాకు తెలియచేయండి. అనుమానాలు ఉంటే అడగండి, మీ అనుమానాలు తీరుస్తాను. తర్వాత మరి ఈ యొక్క మాటలు మీరే కాదు అనేకులకి తెలియచేయండి, షేర్ చేయండి. వారు కూడా సత్యమైన మాటల ద్వారా వారు కూడా సంతోషం పొందేదానికై ప్రభు సహాయపడునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.